వెల్కమ్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ అనే బాధితుడిపై ఎస్ఐ సైదులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి విచక్షణ రహితంగా కొట్టాడని, అతని ఫ్యామిలీ వచ్చి బతిమాలుకున్నా వినలేదని, అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు అయితే మరి వినిపిస్తున్నాయి. దీనిపైన అతని భార్య హెచ్ఆర్సీ కూడా వెళ్ళడం జరిగింది. పూర్తి వివరాలు మనము నల్గొండ డిఎస్పీ మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎస్ఐ సైదుల పైన వస్తున్నటువంటి ఆరోపణలు నిజమా, అసలు ఏం జరిగింది? అవన్నీ ఆరోపణలు అవాస్తవం అండి. శాలిగౌరవరము మండలము చిత్తలూరు గ్రామానికి చెందినటువంటి సురేష్ గౌడ్ అనే వ్యక్తి వాళ్ళ పెదనాన్న ఒకటి ఇంటి కాంపౌండ్ విషయంలో ఊడగట్టిస్తున్నారు. ఆ విషయంలో దానికి మేస్త్రిగా శంకర్ అనే వ్యక్తి, అతను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అతను గూడగడుతున్నాడు. దాని విషయంలో మా పెదనాన్నకు మాకు వివాదం ఉంది, నువ్వెట్లా గూడగడుతావు అనే విషయంలో వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారు, కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. దాని గురించి శంకర్ అనే అతను మేస్త్రి 1 తారీఖు నాడు నైటు మన వాళ్ళకు 100 డయల్ కాల్ చేయడం జరిగింది. మా 100 డయల్ సిబ్బంది అక్కడికి వెళ్తున్న క్రమంలో ఇదే సురేష్ అండ్ విఠల్ అనే వ్యక్తులు అక్కడ రోడ్డు పైన కూర్చొని వాళ్ళు డ్రంకెన్ కండిషన్లో ఉంటే మా వాళ్ళు శంకర్ ఇల్లు ఎక్కడ అని 100 డయల్ చేసిన వ్యక్తి ఇల్లు ఎక్కడంటే మీరు అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా అని మా వాళ్ళని దూషిస్తే ఇతను తాగినాడు కదా అని చెప్పేసి మంద నుంచి మా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ముందుకు వెళ్ళిపోయి శంకర్ దగ్గరికి పోయిన తర్వాత శంకర్ని ఏం జరిగిందో విచారించిన తర్వాత వాడితో డీటెయిల్గా చెప్తాడు. గొడవ వివాదంలో నేను మేస్త్రిగా ఉండి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఎవరైతే ఉన్నారో శంకర్ వచ్చి గొడవడం మాతోని ఇద్దరిని కొట్టుకోవడం జరిగిందని చెప్తారు. తర్వాత 100 డయల్ ఆయన చేసిండు కదా, పోలీసు వాళ్ళకు మనం కూడా గొడవడం కాబట్టి మనం కూడా 100 డయల్ చేద్దామని చెప్పి ఈ సురేష్ అనే వ్యక్తి 100 డయల్కి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న సిబ్బంది మళ్ళీ సురేష్ దగ్గరికి పోతే వాళ్ళు అప్పుడు భోజనం చేస్తూ మా వాళ్ళతో గొడవడి అన్నం తింటున్నటువంటి ప్లేట్లతోనే మా వాళ్ళ పైన మీరు 100 డయల్ చేస్తే వాడు పిలిస్తే ఎట్లా వెళ్తారా మీరు అని చెప్పేసి ఇప్పటికే డ్రంకెన్ స్టేట్లో ఉన్నాడు సురేష్. మా వాళ్ళపైకి ప్లేట్లు విసిరేయడము, అన్నం తిన్న ప్లేట్లు అది కారం మా వాళ్ళ కళ్ళలో పడడము, మా వాళ్ళు అట్ట కొడతారు మీరు అని చెప్పేసి అనే క్రమంలోనే గొడవపడి వాళ్ళ తండ్రి విఠల్ మరియు ఇతను మా వాళ్ళపైన రాళ్ళు విసిరేయడము. ఈ క్రమంలో ఇది పద్ధతి కానీ మా వాళ్ళు పరిగెత్తున 200 మీటర్స్ వరకు కూడా మా వాళ్ళను చేంజ్ చేసినట్టు తెలిసింది. దెబ్బలు తగలేక మా వాళ్ళు గాయమైంది ఒకతనికి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరునాడు పిటిషన్ ఇవ్వడము, మా డ్యూటీస్ని అబ్స్ట్రక్షన్ చేసినందుకు 100 డయల్ వాళ్ళను అబ్స్ట్రక్షన్ చేసిన డ్యూటీస్ దీనిపైన ఒకటి కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మనసులో కేసు అయిందని విషయం మనసులో పెట్టుకొని అతను అసత్య ఆరోపణలు చేయడము, మా వాళ్ళు కొట్టినడము అది అవాస్తవము. సురేష్ అండ్ శంకర్ వాళ్ళు కొట్టుకున్న జరిగిన గాయాలు మాత్రమే తప్ప అవి పోలీసు వాళ్ళు ఎటువంటి ఏమంటారు థర్డ్ డిగ్రీ కానీ కొట్టడం కానీ ఏం చేయలేదు. లీగల్గా అతన్ని కోర్టులో ఆధారపరచడం జరిగింది. సార్, ఏదైతే సురేష్ భార్య ఉంది, తను హెచ్ఆర్సీ వరకు వెళ్ళి ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. మరి వచ్చిన రిపోర్ట్స్ కూడా అతనికి చెవి కర్ణబేరి ఏదైతే ఉందో అది పగిలిపోయినట్టుగా, విచక్షణ రహితంగా పోలీసులు కొట్టిన దెబ్బలు అన్నట్టుగా ఉన్నాయి సార్. మరి దానికి విచారణలో అసలు ఏం జరిగింది? లేదండి, వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళు ఒకరిపైన ఒకరు కొట్టుకోవడం జరిగింది. చేతులతో కొట్టుకోవడము, రాళ్ళు విసిరేసుకోవడము. సురేష్ అండ్ శంకర్ అండ్ విఠల్ వాళ్ళు కొట్టుకున్న దెబ్బలు కాదు తప్ప పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు కాదు. ఆ తర్వాత ఇతని పైన ఆల్రెడీ పోలీసు వాళ్ళను కూడా పైన దాడి చేసేందుకు కేసు అయింది. అతను కూడా శంకర్ కూడా ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి అతను కూడా ఆరోపణలు చేస్తున్నాడు. అతను కేసు ఇచ్చినట్టు తెలిసింది ఈరోజు. అతను కూడా కేసు ఇస్తే దర్యాప్తు చేస్తాం, దానిపైన కూడా ఏం జరిగిందని సమగ్ర విచారణ చేస్తాం. వాళ్ళు కొట్లాడుకున్న దానికి పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిన దానికి పోలీసు వారిపైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవమని తెలియపరుస్తున్నామండి. సార్, ఏదైతే ఒక వార్త అది అవాస్తవమా వాస్తవమా తెలియకుండానే మరి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి ఇలాంటి కేసుల పైన సోషల్ మీడియా పైన మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకునే ఆలోచన ఉంది? లేదండి, ఇది వాళ్ళ భార్య చేసిన ఆరోపణలపైన సోషల్ మీడియాలో వస్తుంది. దానికి రీజైండర్ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ ఎస్పీ సార్ కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి దానికి కూడా రీజైండర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆరోపణల పట్ల ఏవైనా సరే అనవసరమైన పుకార్లను నమ్మొద్దని చెప్పి తెలియపరుస్తున్నాము. లీగల్గా ఏదున్నా సరే చట్టబద్ధంగా పోలీసులు చేస్తారు. ప్రజలు కూడా దీనికి సహకరించాలి, శాంతి భద్రతలకు సహకరించాలి. చట్టబద్ధంగా ఏదైతే చేయాలో 100 డయల్ వాళ్ళు వస్తారు, ఎవరు ఫోన్ చేసినా వస్తారు. వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో మేము రీచ్ అవుతున్నాం. అక్కడికి రీచ్ అయ్యి పూర్తి స్థాయిలో మా కానిస్టేబుల్ కానీ విచారణ చేస్తారు. అది దాని గ్రావిటీని బట్టి అవసరమైతే ఎస్ఐ వస్తాడు, సిఐ వస్తాడు, డిఎస్పీ ఎవరమైనా వస్తాం. మేము ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ సహకరించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. సార్, ఏదైతే ఎస్ఐ ఉన్నారో అతను బాధితుడిపై చేసినటువంటి దాడిని మీరు
కాదు అని చెప్పేసి చెప్పడము, ఆయనను వెనకేసుకొస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. దీనికి ఏమంటారు? ఎవరిని వెనకేసుకొచ్చేలేదండి. ఎవరైనా సరే చట్టం ముందు సమానమే. డిపార్ట్మెంట్ అయినా, ఎనీ ఆఫీసర్ అయినా, లేకపోతే సాధారణ ప్రజలైనా సమానమే. ఎవరిని మేము వెనకేసుకొచ్చేయలేదు. అతను మా వాళ్ళు లీగల్గా డ్యూటీ చేస్తున్న క్రమంలో అతను అబ్స్ట్రక్షన్ చేయడము, వాళ్ళపైన దాడి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చేశాము. అదేవిధంగా వాళ్ళు కొట్లాడుకున్నటువంటి కొట్లాటను అతనిపైన కేసు అయింది. మేము పెట్టిన ఒక కేసు పోలీసు కానిస్టేబుల్ ఇస్తే పెట్టాము. ఇతను ఇప్పుడు సురేష్ కూడా ఇస్తున్నాడు. సురేష్ కాదు, సారీ, మన శంకర్ కూడా ఇస్తున్నాడు. అతను ఎస్సీ కమ్యూనిటీ నా పైన దాడి చేసిండని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఇస్తే వీళ్ళది కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం కొట్లాడుకున్న దానిపైన. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. చూస్తున్నాం కదా, శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన పూర్తిగా అవాస్తవమని ఇంతకు ముందే జిల్లా ఎస్పీ గారు కూడా ప్రెస్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది కేవలం వారి మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా ఘర్షణను కాస్త ఎస్ఐ పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉన్నతాధికారుల నివేదికలో క్లియర్గా చెప్పడం జరిగింది.